హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రవి వరలక్ష్మి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా జల్లిననే వెళ్ళాను, కానీ యోగా అయితే జరగలేదు. ఇంకో వేరే తన యజ్ఞం జరుగుతుంది. సో ఇలా కృష్ణయ్యకైతే అలంకరణ అయితే చేశాను. సో ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా అయితే వరలక్ష్మి అన్నది, రొట్టెలు చేయి మమ్మీ అని అన్నాను. అయితే నా వల్ల కాదు, నేను చెయ్యను అని అన్నది. నాకు కొద్దిగా కోపం వచ్చింది. నేను అన్నాను, ఎందుకు రొట్టెలు చేయవు అని నేను అడిగినాను. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఫ్రెండ్స్. కానీ భార్యకి ఏ భార్య అయినా మంచి భర్త దొరకాలి అని కోరుకుంటారు. కానీ నేనైతే చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే మా ఆయన నేను చెప్పగానే ఏ పని నేను చెయ్యను అని అన్నాడు. కానీ నిన్నైతే హెల్త్ బాగాలేకుండే, ఇక నాకు చేత అవుతలేదు మమ్మీ, నేనైతే చపాతీ అయితే చెయ్యను అని చెప్పిన. అవునా, ఓకే సరే నేను చేసుకుంటా అని అయితే ఎట్లా చేస్తున్నాడు తెలుసా. మనము మొత్తం అదే నేను చెప్తున్నాను. ఇక నైట్ సాంగ్స్ వచ్చినుండే, టెంపుల్ దగ్గర ఉంది కదా, అట్లా అని నేనైతే మళ్ళీ డబ్బింగ్ చేస్తున్నా. అది ఫ్రెండ్స్, నువ్వు డబ్బింగ్ చేసేటప్పుడు జర ఆగి ఆగి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, నేను అడిగాను, నువ్వు ఇంత యాక్టివ్గా ఉన్నావు, పొద్దుగాల పెద్దమ్మ టెంపుల్కి వచ్చినావు, అప్పుడే ఎందుకు డల్ అయినావు అని అనిపించింది. నేను ఏమంటుంది, బండి మీద కూర్చొని అని అంటుంది. అయితే బస్సుకు పోదామని చెప్పిన. అంటే బస్సు అయితే ఇంకెన్ని గంటలు అవుతుందో అని. కానీ నైట్ అయితే చాలా ఇబ్బంది చేసింది. కాదు, నువ్వు అని మేము అయితే పిండి విసికి నూనె పోస్తాం, కానీ నువ్వేందే నూనెతో విసుకున్నావు పిండి వెరైటీగా ఉండాలనే కదా వెరైటీగా విసికింది. అందుకనేమో చపాతీలు అట్లా వచ్చినాయి, చాలా టేస్ట్ వచ్చినాయి తెలుసా. ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది ఏం చేస్తారంటే నూనె లాస్ట్కి మీదికి అంటిస్తారు నా భార్యలాగా. కానీ మార్వాడీల వలన, ఇంకా యూపీ వాళ్ళన, బీహార్ వాళ్ళని ఏం చేస్తారంటే పిండిలోనే నూనె మొత్తం ఇట్లా వాటర్తో మిక్స్ చేసిన తర్వాత నూనె వేసి ఇంకోసారి మిక్సీ చేసి పిసికి, దాని తర్వాత కొద్దిగా మళ్ళా పిండి వేసి దాన్ని ఇలా చేస్తారు. కానీ నాకైతే ఏమనిపించింది, నా చపాతీ పిండి విసుకుతుండా, లేకపోతే పూలల పిండి విసుకుతుండా, లేదా జొన్న పిండి విసుకుతుండా అనిపించింది. నేను అడిగినా కూడా రాత్రి, కాదే నువ్వు పిండి ఏం విసుకుతున్నావు అంటే, నేను చపాతీ పిండే విసుకుతున్నా, ఇట్లా పెట్టి ఇట్లా చేస్తే అగో చూసిర్రా, వేసి బండకేసి కొడితే గిన్నె ఏడో సొట్ట పడుతుందో. అదే చూస్తున్నా, సొట్టబోతుంది అంటే నేను అనుకున్నా, అంత సొట్టబోతుందా, అయితే ప్రయత్నిస్తూనే ఉంటా అని. కానీ సొట్ట అయితే మమ్మీ పొలాలకు అయితే అట్లా కలుపుతారు పిండి, చపాతీకి అంత గట్టిగా కలుపుతారు అంటే గ్రేట్ అబ్బాయి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నేను ఒకటో రెండో తిందామని నేను అనుకుంటే అన్ని గనం రొట్టెలు అయినాయి, నాకే అర్థమైతలేదు. దాంతో ఎంత పిండి, ఎన్ని రొట్టెలు అయితే, నీ అందాజు ఎన్ని రొట్టెలు కావచ్చు? 4 లేదు 5. అయితే నేను చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా వీడియో అనేది కొద్దిగా స్పీడ్ పెట్టిన. ఎందుకంటే మా వరలక్ష్మి చాలా అంటే చాలా మాట్లాడింది, కానీ ఎందుకో మా వీడియో అనేది వెనకాల సాంగ్స్ అవి ఇవి రావడం వల్ల కొద్దిగా స్పీడ్ పెట్టాను, ఏమనుకోకండి. ఏంటంటే అవి చపాతీలాగా ఉండదు అనమాట. చేసినాక ఒకటి స్టార్, ఒకటి ఇండియా, ఒకటి పాకిస్తాన్, ఒకటి మద్రాస్ అట్లా పోతుంది. నేను అదే అరేబియా దేశం అనలేవు, ఇంకా అన్ని దేశాలు తిరుగుతుంది అనమాట రొట్టె. కానీ అది ఫ్రెండ్స్, ఇక ఇంటికాడ ఉంటే నిన్న ఎప్పుడు మా వరలక్ష్మి ఏమన్నదంటే, ఒక్కరోజు ఇంటికాడ స్పెండ్ చేయలేవా, ఎప్పుడు పని 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 అంటూనే ఉంటావు, ఇక నువ్వు మారవా అని నిన్న అయితే జర ఇబ్బంది చేసింది. సరేలే ఇవన్నీ ఎందుకు అని గుడికి అయితే తీసుకొని వెళ్ళిన తర్వాత గుడికాడ ఇదే మాట అన్నది, గుడికి తీసుకుపోతావు, నాకు ఎక్కడైనా తిరగాలనిపించినప్పుడు ఎందుకు గుడికి అని అంటావు అని అంటే, గుడిలోనే ప్రశాంతంగా ఉంటుందని గుడికి తీసుకుపోయినా. మరి ఎడికి పోదాం చెప్పు అంటే, ట్యాంక్ బోర్డు పోదామా అని అడిగితే ట్యాంక్ బోర్డు పోదామని అడిగితే నువ్వు ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది ఇంటికి పోని అని. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా
ఏమైంది నువ్వు తీసుకుపోవా అంటే నాకు ఇంక ఏమనాలో చెప్పండి. ఇంటికాడ ఉన్నప్పుడేమో అక్కడ తీసుకుపోవా ఇక్కడ తీసుకుపోవా అంటది. ఇంటికాడ నుంచి ఎక్కడికైనా పోయిన తర్వాతనేమో ఎమ్మో ఎండ ఎక్కువ ఉంది కాన్ముచ్చట పోని అంటది. మీరే చెప్పండి, 2 దిక్కులుగా మాట్లాడే వరలక్ష్మి ఏమంటాం చెప్పు. అందుకని అంటారేమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక మాట అనేది, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని. ఈ సాంగ్ చాలామందికి ఎలా అర్థమైందో తెలియదు కానీ నాకు మాత్రం ఈ సాంగ్ చాలా నచ్చింది. ఇంకో విషయం ఏంటంటే ఆయన పాటలు ఎక్కువ ఇష్టపడతాను. ఫ్రెండ్స్ అందరికీ రేపటి నుంచి నా ఫుడ్ అయితే ఇదేనండి. ఎందుకు ఇదే తినాలనుకుంటున్నా అంటే కొద్దిగా డైట్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా. బొర్ర అనేది చూస్తారు కదా, ఇంకొద్దిగా తగ్గియాలని డిసైడ్ అయినా. పిల్లని ఇయ్యరు కాదు, పిల్లని ఇస్తారని కాదు, ఇంకేది కాదు వరలక్ష్మి, నేను కొద్దిగా డైట్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. వెయిట్ పెరగడం వల్ల ఆయాసం అన్ని రోగాలు ఎదురవుతున్నాయి. బక్కగా ఉంటే హెల్తీగా ఉంటామని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఇదైతే మా వరలక్ష్మి రాకముందే చెప్తాను. ఇది కొర్రలు, ఇది అంటు కొర్రలు, ఇది సాములు, ఇది ఒరుకులు, ఇది ఊదులు. ఈ దీంతో తర్వాత కొర్రలు దీంట్లో ఏవి ఉన్నాయి? కొర్రలు ఓకే, పక్కన తీసేసే. సామలు, పేరు రాసి ఉంటే దొరికిపోతున్నాయి కదా అన్నీ. సామలు పక్కంది, అరికలుది, సరే తీసేసి. ఊదులుది పక్కంది, అండుకొర్రలు. ఇప్పుడు చందన నువ్వు ఏవేవి చెప్పినావు బేట దీంట్లో? ఇది ఒక్కటి కరెక్ట్ చెప్పినావు మమ్మీ. ఇవి అండుకొర్రలు, ఇవి అరికెలు, ఆకుపచ్చ అన్నది ఏమో కరెక్ట్, ఇది అరికెలు, ఇవి ఊదులు, ఇవి సామెలు, ఇవి కొర్రలు. నీ గుండు ముఖం దానా, నీకు చెప్పేదే సగం సగం చెప్తావు. ఇవి సోయాబీన్ గింజలు, వెరీ పవర్ఫుల్. పాలకూరలు, తోటకూరలే చాలా సూపర్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా నైట్ అయితే కొర్రలన్నీ నానబెట్టినాము. అంటే ఒక్క చిన్న గ్లాస్ నానబెట్టినాము. నానబెట్టి 2.5 పాయింట్ వాటర్ అనేది దాంట్లో పెట్టేసినాము. ఎందుకంటే మినిమం కొర్రలు ఒక 12 గంటల నుంచి 12 గంటలు నానబెడితే దాంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉండడం వల్ల అది అనేది కొద్దిగా మనకు హెల్త్కి బి చాలా మంచిది. సో నేను ఇచ్చే సజెషన్ ఏంది అని అంటే, ఇన్ని రోజులు రైస్ తిని నేను ఎంత గ్లోలెస్ ఉన్నానో మీకు తెలిసిందే. కొద్దిగా లావు, వెయిట్ పెరగడము, బొర్ర పెరగడము, హెల్త్ అంటే ఆయాసం రావడం ఇవన్నీ ఉండే. కానీ ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి కొర్రలు అయితే స్టార్ట్ చేసిన. సో 3 days కొర్రలు, 3 days అండు కొర్రలు, ఇక సంథింగ్ అన్నీ చెప్తాను. సో ఎందుకు అన్న ప్రత్యేకంగా ఫస్ట్ కొర్రలు ఎందుకు తినడము అని అంటే, అన్న కొర్రలు 3 రోజులు తింటే మనలో బాడీలో చేంజెస్ చాలా వరకు మారుతాయి. ఎందుకు అంటే, నేను ఫస్ట్ టైం అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు 3 months కొర్రలు నేను తిన్నాను. అప్పుడు కొర్రలు చాలా తక్కువ ఉండే, అంటే అప్పటికిప్పటికి ఒక 6 months 8 months చేంజ్. సో 1 year బ్యాక్ అబ్బా కొర్రలు అంత టేస్ట్ అంటే అంత రేట్ లేకుండే. కానీ ఇప్పుడు ఫర్ కేజీ వచ్చి 120 rupees. కొర్రలు, సామలు, ఉద్దులు, అరకెలు ఒరకేమో 120, అండు కొర్రలేమో 300. సరే ఇవంతా ఎందుకు, కొర్రలు 3 రోజులు వాడాలి. వాడిన తర్వాత ఖచ్చితంగా మనలో చేంజెస్ కనిపిస్తాయి. ఎందుమూలన అంటే మనకు నిద్ర ఎక్కువ రావడము, లేకపోతే ఎక్కువ థింక్నెస్, స్ట్రెస్,
మనకి హెవీ, మనం చేసే వర్క్ ఏదైనా సరే హెవీగా చేస్తాం. ఎందుకంటే దీంట్లో అన్ని ఖర్చులు పోగా మనకి ఏం మిగిలినాయని చూసి కొద్దిగా బాధపడతాం. సో సరేలే ఇవన్నీ ఎందుకు అని ఆ స్ట్రెస్ని రిలీఫ్ కోసమే ఈ మిల్లెట్స్ తినడం అయితే జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే మన హెల్త్కి బియ్యంలో అంత ఉండదు కాలుష్యం, మొత్తం మ్యాక్సిమం ఉండదు, ఒక 10%, 10 గ్రామ్స్ ఉంటుంది. అదే ఈ కొర్రల్లో మాత్రం ఇంచుమించుగా 70 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు కొర్రల్లో మిల్లెట్స్లో ఉంటుంది. సో ఇంచుమించుగా మనకి ఒక క్యారెట్ జ్యూసు, ఒక బీట్రూట్ జ్యూసు, ఇంకా కొద్దిగా రైస్ తినడం వల్ల ఎంత క్యాలరీలు వస్తాయో అంత ఎనర్జీ అనేది ఈ కొర్రల్లో ఉంటుంది. సో అందుకోసమని కొర్రలు అయితే ట్రై చేశాను. చూస్తారు కదా ఇంత చిన్నగా ఉన్నాయి. ఏందన్నా అంటే కొంతమంది ఊర్లలో ఒకప్పుడు కొర్రలకి చాలా డిమాండ్ లేదు, కానీ ఇప్పుడున్న డిమాండ్లో కొర్రలు చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. నేను అనుకున్న రేట్లోనే వస్తుంది అనుకుంటే అర్ధ కిలో తీసుకున్నాను. కానీ మళ్ళా ఇప్పుడు నాకు తెలిసి మార్నింగ్ రావచ్చు, దాని తర్వాత 1 గంట వరకు రావచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి కొద్దిగానే మనం బియ్యంలాగా ఎదుగుతాయి అని అంటారు కదా, అంతగానం ఎదిగితే ఈ కొర్రల్లో ఏం ప్రయోజనం ఉంటుంది? పీచు పదార్థం ఎక్కువ ఉండదు. సో నేను మ్యాక్సిమం చేసేది ఏంటంటే, ఇప్పుడు నానబెట్టిన ఈ నీళ్ళు చాలామంది ఏం చేస్తారు, పడేస్తారు. అలా పడేయకండి, ఆ నీళ్ళలోనే సగం పీచు పదార్థం ఉంటుంది. సో ఇలా నీళ్ళని మొత్తం తీసుకొని దాంట్లో వేసి దాంట్లో నీళ్ళు వేసి మా వరలక్ష్మికి అడిగాను ఆల్రెడీ, ఏంటి ఈరోజు కొర్రలు తినాలా కంపల్సరీ అంటే, లేదు తినాలి, నేను ఆల్రెడీ మాకు చెప్పినాను కొర్రలు తింటే ఇంకా హెల్తీగా ఉంటాము అని అంటే, సరే నేను బి తింటాను అని అన్నది. ఇంత అదృష్టం ఉండాలి భయ్యా, ఆమె బి తింటాను అంటే అప్పటికి వెనకాల సాంగ్స్ వస్తున్నాయి. సో ఏం చేయాలో అర్థం కాక ఇట్లా మ్యూట్ అయితే చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే కొర్రలు అయితే చాలా బాగా అయినాయి. చూస్తారు కదా, ఇలా మొత్తం ఎసరులాగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే సేమ్ దొడ్డు రవ్వ లాగానే ఉంటుంది, కానీ దొడ్డు రవ్వ మాత్రం కాదు. దీంట్లో చాలా హెల్తీ ఫుడ్ ఉంటుంది. ఎంత హెల్తీ ఫుడ్ అంటే మ్యాక్సిమం మనం ఎంత కష్టం చేసినా ఆయాసం అయితే రాదు. ఇంకో విషయం అయితే కొద్దిగా అన్ని బెనిఫిట్లు ఉంటాయి. సో ఈ విధంగా అయితే మా వరలక్ష్మి చేసింది. మొత్తం కొద్దిగా అంటే ఇంకా ఆమెకు తెలియదు కదా, సో అక్కడక్కడ కొంచెం అడుగు పట్టినట్టు అనిపించింది. అంటే ఇంకో హాఫ్ వాటర్ వేసింటే బెటర్ ఉండే. కానీ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఇంట్లో కూరగాయలు లేవు, కూరగాయలు అయిపోయినాయి అని కర్ర బిర్ర అంటుంది. సరేలే అని కూరగాయల దగ్గరికి వెళ్తే ఏం జరిగిందంటే, వెళ్దాము అని అనుకున్నా, కానీ ఆ టైంకి ఆడ బైక్ డ్రా చేసి సరే ఏమని చూద్దాము, ఇప్పుడు రోడ్ క్రాస్ చేసే టైంకి ఈమె క్రాస్ చేయగలుగుతుందా చేయలేదా అని ట్రయల్ అయితే వేసినాను. కొద్దిగా దూరం పోయినాను, ఆటో అతను వచ్చి మేడం ఆటో కావాలా అన్నాడు. అప్పుడు అర్థమైంది ఇంకా ఈమె దాటలేదు అని. కానీ నేను అనుకున్నాను ఇన్నిగానం బండ్లు వస్తున్నాయి, ఎట్లా భయపడుతుందో చూడండి. మెల్లగా అయిపోయి దొంకింది చూడండి. ఇట్లా ఎక్కిన వెంటనే అటు దిగిన తర్వాత వెళ్తుందేమో అని వెయిట్ చేసినాను, కానీ ఏ బండి రాలేదు. ఇప్పుడు మాత్రం వెళ్ళదు. బండిలన్నీ అయిపోయిన తర్వాత మెల్లగా వెళ్తుంది, ఎందుకంటే అంత భయం. నేనేమంటున్నానంటే ఇప్పుడిప్పుడే కొద్దిగా రోడ్డు క్రాస్ చేయడము, కొన్ని పనులు చేయడము ఈమె కొద్దిగా బెనిఫిట్ అవుతుంది. ఎప్పుడు మనమైతే కూరగాయలకైతే రాము కదా. ఈమెకి ఇచ్చే సజెషన్ ఏంటంటే కొద్దిగా ఇలా చెయ్యు అంటే చాలా కోపం అవుతుంది. ఏమనంటే నేను మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు, దాని తర్వాత నువ్వు, వీళ్ళతోనే తప్ప నేను బయటికి మాత్రం వెళ్ళను అని అంటుంది. ఇది ఎంతవరకు కరెక్టు మీరే చెప్పండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. పాలకూర మాత్రం 20 రూపాయలకి 10 అన్నారు. మొన్నటి వరకు 5, 6 ఇస్తుండే, కానీ కొద్దిగా రేట్లు అయితే ఏమీ మారలేవు, కొద్దిగా ఇంకా పెరిగినాయి. కానీ ఎందుకంటే యూపీ, బీహార్ అటు సైడ్ అనేది కూరగాయల
రద్దీ అనేది అంత లేదంట. సో ఇక్కడున్న మా అన్నయ్య ఎలక్ట్రీషియన్ పని చేస్తాడు. సో ఇలా కూరగాయల మార్కెట్ బి చేస్తాడు. టమాటా చూస్తారా 71 రూపాయి, కానీ అమ్మేది 75 రూపాయలు. ఏదైనా 5 రూపాయలు 4 రూపాయలు పెరిగే ఉంటుంది. మార్కెట్లో ఏం పెద్ద విషయం కాదు. ఈ వంకాయల్లో నాకు నచ్చింది ఏంటంటే చాలా టేస్టీగా ఉంటాయి. దీని ప్రైస్ వచ్చి పర్ కేజీ 40 రూపాయలు, కానీ మనం ½ కిలో తీసుకున్నాం. దీంట్లో ఈ దొండకాయవి ఒక ½ కిలో తీసుకున్నాం. ఇలా ఎండ్ అయిపోయింది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 500లో 300 ఖర్చు అయింది భయ్యా.